పానము చేయొచ్చు సుధారస పానము చేయొచ్చు సుధారస పానము వసుదేవ 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 ఒరే మగడా వదనా ఒరే వదనా ఒరే డంబు వదనా ఏంది ఈ రకంగా ఉండు ఒరే డంబు వదనా వచ్చిన కాడ నుంచి అన్ని మొగుడని తగులుకోనుండు ఏం చెప్తుండే అందరా ఎట్టుండా అమ్మా ఒరి మగడు ఒరి మగడా శనమ్మా ఇటు చూడరు ఏడో బాబు ఒరే చిన్నాయన చిన్నాయన ఒరే ఒరే నా ఏలు పడ్డపాడు చూడు 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 ఒరే నా ఏలు పడ్డపాడు చూడరా బాగానే ఉంది కదా బాగు దించు నా ఏలు పడ్డ పాడు చూడరా ఏమైంది నేను ఒగూరు చెల్లోనే నేను ఒగూరు చెల్లోనే నేను ఒగూరు చెల్లోనే నేను వర్గాలు తీయపోతే నేను వర్గాలు తీయపోతే ఓగురు చెర్లు వరి కలుపు తీయబోయా సరే కానీ ఓగురు చెరులో నీకు పొలం ఎట్టొచ్చింది ఆడిచ్చారు నాకు పరక మా అమ్మోళ్ళు మాకు పొలము లేదు నన్ను చేసుకునేటప్పుడు పొలం అడిగారు కట్నం కింద పొలం అడిగాడు పొలం లేదయ్యా మాకు డబ్బు ఉంది బత్తాలు కట్నం ఇస్తామని చెప్పాము మా ఆయనకి నాకు డబ్బు వద్దు నాకు పొలం కావాలని అడిగారు మాకు పొలం లేదు డబ్బు మాత్రం ఉంది బత్తాలు డబ్బు ఉంది కానీ పొలం లేదు అందుకని ఇంకేం చేయదు మా పెద్దోళ్ళు ఓగూరు చెరువు ఉంది ఆడకు పోయి రాసిచ్చారు పరక బిళ్ళపాటుగా అది కాదమ్మా మీ వాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు ఉందా అది ఏం చేస్తారు చెరువులో ఇస్తే ఏమంటది చెరువుకి నీళ్ళు వస్తే మాకు భూమి లేకపోయా ఆడ రాశారు పరక బిళ్ళపాటుగా ఆడకు పోయి ఆ చేను తున్నమంటే మా ఆయన్ని
చేసుకున్నాక నాకు బెళాయి పోతున్నాను, బెళాయి పని ఉంది, బెళాయి బెళాయి ఆంటికి అన్న బొరుగుల మిల్లు పని ఉంది, ఆయనకు అక్కడ పని బొరుగుల మిల్లులు అదులు ఎవరి చేత అక్కడ చదువుకొని నాటుకోయా ఏదో అదులు అని చెప్పి ఆయన పోయాడు. ఎవరు దొరుకుతారు అదులు అన్న, అది కదా ఎవరు ఒకరు కలిపెడతారు అన్నాడు. ఎట్ట కలిపెడతారు, ఎవరు దోళ్ళు కలిపెట్టుకున్నాడు సరిపోయా. ఆ చిత్తకారు తెచ్చింది, చిత్తకారు తెచ్చి వర్షాలు బాగా కురిసే అదుల్లా రెడ్డి గారు అందరూ ఎవరు దిక్కులు దొరుకుంటున్నారు. శివన్ సంగతి ఎట్ట అది కదా దాని సాయ అదే సంవత్సరం బీడిపడి ఉండే ఆయన పోయినాడికి ఆయనకి వలరెడ్డి వాటికి అలువైన పనికి చూసి వలరెడ్డి వారు ఉన్నారు. ఎంగసమ్మా ఇందాక ప్రత్యేకంగా పిలిచి అడిగిండు ఎంగసమ్మాడు ఏమన్నా బాధ్యం నీ ఎంత దేవలస్తాను అంటున్నా అడిగా. ఏం స్వామి ఒకరు పరకు తిండి పెట్టమన్నా ఊరికా ఎగసాయం ఎత్తేసి 7 ఏళ్ళు అయింది. నేను ఆయన దాని 7 కాదు 11 ఏళ్ళు అయి ఉంటుంది అనుకున్నా నేను. ఆయన 7 అంటున్నాడు. సరేనమ్మని ఎవరు ఒకరు తిన్నారు. నాట్యం కలుపు పట్టింది, నన్ను ఎంతగా గడిచింది ఓరి మగడో, ఎంతగా గడిచింది, నన్ను ఎంతగా గడిచింది, నన్ను ఎంతగా గడిచింది. బట్ట పెట్టి నన్ను ఆసుపత్రికి ఎత్తించు ఓరి మగడో, నన్ను ఎంతగా వేసింది, నా మీద దయుండి నా మీద ప్రేమ ఉంటే ఆసుపత్రికి తీసుకో సూదేపి సూదేపి. శివరామయ్య ఆర్ఎంపి డాక్టర్ ఎవరు సుబ్బారావేనా? ఏడ సుబ్బారావు రాంజీయుడు పనికిరారేడా? వాళ్ళిద్దరు వద్దంటగానే 10 గంటలకు వస్తాడు చూడు బరిగొడ్లు డాక్టర్. ఆయన కాడ ఇది ఉంటుంది పొడుగుడిది. నెల్లూరు తెసుకో నారాయణకి. నారాయణకా లేక బొల్లేను పోయిన వాళ్ళు రావటం లేదు అమ్మాయి. సరే గాని ఇక్కడికి ఎవరు మహాతల్లి ఎవరు వచ్చి ఆడి మాడి అది ఆడిపోయింది. ఆమె పిలుచుకొచ్చి కడుగుతా. అసలు ఆమె ఎవరు, ఆమె పేరేమిటో అడుగుదాం. అమ్మా కనకాచల నంద గోప నంద గోప బాలార సుందర కనకాచల ఇందిరా మనాది పోలా ఇందిరా ఇంత జాగు చేయనేలా నందగో బాబాల మననిపై ప్రేమ మననిపై మననిపై సన్నగిలే అనుల బింద నందగో బాబాల వాసిగా పాలూరి ఎందో నరకేసరి కవిరి ముందు బాసురముగా ప్రోచేటందో బాసురముగా భద్రగిరి వాసుని ముందో నందగో బాబాల సారసాధళలోచన మహాతల్లి 10,000 నమస్కారాలు. సరే కానీ నన్ను ఇక్కడికి ఎవరే పిలిచారు? మేమేనమ్మా. అసలు మీరెవరు, మీ పేరేమిటి, మీ పట్టణం ఏది, మీరు ఈ సభకు వచ్చే కారణం ఏమిటి, అదే నేను అడుగుతున్నది. నా పేరు చెప్పాలి. సరే కానీ మౌతుగాళ్ళు మాట్లాడమ్మా. చెప్తున్నాడు అయ్యారు. నా పేరు చెప్తాను, ఇంతకు నీ పేరు చెప్పనే లేదు. నా పేరు ఎందుకులే అమ్మా, వద్దులే. ఏమైంది? నా పేరు వద్దులే. అదేమిటి పేరు అడిగితే ఏడుస్తుంది? అయ్యో చలి, నేను పేరే కదా అడిగాను, వేరేమైనా అడిగానా ఏమి? కాదు, చిన్నప్పుడు నీ పేరు చెప్పవే. నా పేరా ఏడుస్తున్నావు ఎందుకులే అమ్మా?
నా పేరు ఎందుకులే. అదే నీ పేరు అడిగితే ఏడుస్తున్నావు ఎందుకు అసలు? ఏమైంది? నా వయసులో ఏం దగ్గర తొక్కేదంటే వయసు తొక్కుతారా? నేనప్పుడు మా పెద్దోళ్ళు ఉన్నప్పుడు నా వయసులో నేనేం దగ్గర తొక్కేదేమిటి? వయసు తొక్కుతారా? ఇప్పుడేముంది? నీ పేరు చెప్పవే, ఏమిటి సంబంధం లేకుండా చెప్తున్నావు? అంత అయిపోయి కింద మీద ఎగదోసుకొచ్చింది. ఓ చెలి, నీ పేరు అడిగాను, పేరు చెప్పవే. నా పేరు చెప్పాలా? నా పేరు అనితావో అనిత నా చల్లవాలి. అనితావో అనిత నా అందమైన అనిత. అనితావో అనిత నా అందమైన అనిత. నా పేరు అనిత అంటారమ్మా. నా పేరు అవును. ఆ పేరు ఏమిటి అలా ఉంది? మందయానా? అవును, ఆ పేరు బాగలేదు. నాకు ఆ మందయాన వద్దు. ఏమైంది? అనితే బాగుంది. అయ్యో నాకు నచ్చలేదే. నాకు నచ్చలేదు ఆ పేరు. వేరేమైనా పేరుంటే చెప్పు. ఏందబ్బాయి అనిత బాగలేదా? బాగలేదే. బస్సులు అనిత, లారీలు అనిత, సైకిల్ అనిత, విమానంలో అనిత, రైళ్ళు అనిత. అయ్యో చెలి, నాకు నచ్చలేదు ఆ పేరు. వేరేమైనా పేరు చెప్పవి. ఇంకో పేరు ఉంది. ఏమిటది? చెప్పంటావా? అనితేమో నా మొగుడు పెట్టుకుంది. నా పేరు ఇంకోటి ఉంది. అది ఏమిటి? ఎక్కువజీ. ఎక్కువజీ అదేమిటి అలా ఉంది? మా అమ్మోళ్ళు పెట్టుకుంది ఎక్కువజీ. అనితేమో నా మొగుడు పెట్టుకుంది. సరే కానీ నిన్ను ప్రజలందరూ ఏమని పిలుస్తారు? ఆ పేరు చెప్పు నాకు. అందరూ నన్ను ఎక్కువగా ఎక్కువజీ అంటారు. మా ఊర్లో పొద్దులేస్తే ఎక్కువజీ అంటారు. యాడ కూడా. సరే కానీ ఇప్పుడు రెండు పేర్లు చెప్పావు కదా, నన్ను ఏ పేరుతో పిలవమంటావు? ఎక్కువజీ అని విలు. ఎక్కువజీ అని పిలిస్తే పలుకుతావు. అందరూ నన్ను ఎక్కువగా ఎక్కువజీ అంటారు. సరే సరే. ఎక్కువజీ. సరే, మీరు కూడా పిలిస్తే ఎక్కువజీ. నన్ను ఎక్కువజీ అని పిలవమంటావు? అవును. సరే సరే. ఓ ఎక్కువజీ. ఏమిటి ఎక్కుతున్నావు? ఎక్కువజీ అంటే ఎక్కడమేనా పని? అదేమిటి ఎక్కువజీ అంటే ఎక్కుతావా? ఎక్కడమే. మరి దిగాలంటే దిగోజీ అనాలి, లేకపోతే దిగను. ఎక్కువజీ అంటే ఎక్కుతావు, దిగోజీ అంటే దిగుతా. అంటే ఎవరు పిలిచినా కూడా? ఎవరు పిలిచినా, మా అమ్మ పిలిచినా, మా నాయన పిలిచినా, మా దేశం పిలిచినా, మా తాత పిలిచినా ఎక్కువజీ అంటే ఎక్కుతున్నావంట. అంటే ఎక్కువజీ అంటే ఎవరు పిలిచినా ఎక్కుతావు? దిగోజీ అంటే దిగుతా. అదేమిటి? మన మా అవ్వడు పిలిచింది. మీ అవ్వ పిలిచిందా? ఎక్కినా. ఉందా పోయిందా? పోలా, రోజు ఎక్కించుకుంటా. అది నా పేరు కాదు కానీ ఈ పేరు బాగాలేదు. నీకు ఒక్క చక్కని పేరు పెడతాను, సరేనా? ఈ పేరు బాగలేదా? ఎక్కడ బాగుంది? ఎక్కువ అంటే ఎక్కుతున్నావు, దిగజంటే దిగుతున్నావు. ఏమ్మా, ఈ బాగుంది కదమ్మా.